జనసేన త్యాగం చేసిందా? 24 సీట్లు ఇచ్చి చంద్రబాబు గారు లేదంటే టీడీపీ త్యాగం చేసిందా? టీడీపీనే త్యాగం చేసినట్టు అనుకోండి. అంటే బూత్ కమిటీలు కూడా లేని పార్టీ నాదని చెప్పి నా స్థాయి అలాగే అసలు నా దగ్గర పోల్ మేనేజ్మెంట్ చేతకానోడిని, నేను బూత్ మేనేజ్మెంట్ చేయడం రాదు నాకు, 10 మందికి భోజనం పెట్టగలిగిన వాళ్ళు నాకు లేరు, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు నాకు లేరు, 30-40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీ ముందు మేమెంత అని చెప్పి స్వయంగా ఆ వేదిక మీద చంద్రబాబు గారి సమక్షంలో బాలకృష్ణ గారి సాక్షిగా స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాక ఇందులో మోసం ఎవరు చేసినట్టు? తెలుగుదేశమే త్యాగం చేసినట్టు 24 సీట్లు ఇవ్వడం ద్వారా. తనకేమీ లేదని చెప్పినా కూడా పర్లేదులో 24 ఉంచుకోవయ్యా అని చెప్పింది. అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిందంటే మరి అందులో తెలుగుదేశం త్యాగం చేసినట్టు అవుద్ది కానీ జనసేన త్యాగం చేసినట్టు ఎట్ట అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఇదంతా జనసేన కార్యకర్తలను మోటివేట్ చేయడానికి చెప్తున్నారా, లేదంటే 24 గురించి ఇంకెవరో మాట్లాడకుండా ఉండాలని అలా చెప్పారా? నేను ఆయన గురించి ఊహించుకున్న భ్రమల్ని మాత్రం మొన్నటితో తొలగిపోయినాయి నాకు. అంతకుముందు ఆయన ఏదో సంక్లిష్ట స్థితి ఉన్నాడు, ఏదో ఆశిస్తున్నాడు, ఆ కసితో ఆలోచిస్తున్నాడు, ఆ కసిలో నుండి పుట్టుకొస్తున్నటువంటిది ఏదో ఉంటది, సంథింగ్ ఏదో వ్యూహం ఏదో ఉంది అనుకున్నాను. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వ్యూహం ఉంది, ఆయన చెప్తున్నటువంటి వ్యూహం పక్కా వ్యూహం నాకు అర్థమైంది క్లియర్గా. తాడేపల్లిగూడెం సభ తర్వాత నాలో ఇంకా ఏదో ఒక మూలన ఉన్నటువంటి ఆశకి ఆయన వ్యూహం దన్మని క్యాచ్ అయింది, కనెక్ట్ అయిపోయింది. ఏంటి ఆయన వ్యూహం అంటే తెలుగుదేశం పార్టీ సస్టైనబుల్గా ఉండాలి, బలమైనటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని జనంలో ఉండాలి, అవతల జగన్మోహన్ రెడ్డి రాక్షసుడని జనం ఫీల్ అవ్వాలి, ప్రత్యామ్నాయం అనేది అనవసరమని ఫీల్ అవ్వాలి, కాపులకి రాజ్యాధికారులు లాంటి మాట వెరితనమని ఫీల్ అవ్వాలి. అంతే. ఇంకా అసలు ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? 25 ఏళ్ల డ్యామేజ్ చేసాడు. వీళ్ళు అంటారు చూడండి,